హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్ అండి. సో రేపటి నుంచి అమలు. పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలో వెళ్ళిపోదాము. ఇంకా భారీగా లోన్ ఇస్తున్న ఎస్బీఐ అండి, బ్రాంచ్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. చిన్న షరతు, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నుంచి లోన్ పొందాలి అనుకున్నట్లు అయితే ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళాల్సిన పని లేదు. సో ఈ మధ్య చాలా మారిపోయింది, టెక్నాలజీ బాగా వాడుకుంటుంది. సో ప్రతిదీ డిజిటల్ అయిపోతుంది. ఈ క్రమంలోనే ప్రత్యేక లోన్కి సంబంధించిన కొన్ని అయితే ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాము. సో మీరు స్టాక్ మార్కెట్లో షేర్స్ కొంటూ ఉన్నారా? అట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారా? అయితే ఈ వార్త మీకోసమే. ఏంటంటే, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళకి లోన్ ఇస్తుంది. ఈ లోన్ కావాలంటే మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ యోనో యాప్ ద్వారా మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. బ్యాంకు ఇచ్చే మనీ కూడా మీ అకౌంట్లోనే వేస్తుంది. అంత క్షణాల్లో అయిపోతుంది. ఇండియాలో ప్రజలు ఎక్కువగా రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏది అని అడిగితే ఎస్బీఐ అనేది చెప్తారు. ఇన్నాళ్ళు ప్రజలు బ్యాంకుకు వెళ్ళి లోన్ తీసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, అంతా డిజిటల్ అయిపోయింది. అంతా యోనో యాప్ ద్వారా చేస్తోంది. ఏది కావాలంటే అది యోనో యాప్ ఉందిగా అంటుంది. సో మీరు యోనో యాప్ వాడకూడదు అనుకుంటే అప్పుడు కూడా లోన్ పొందవచ్చు. ఎస్బీఐ ఆన్లైన్ అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అయితే యాప్ ద్వారా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెసింగ్ అనేది. సడన్గా ఎస్బీఐ ఇంత అప్గ్రేడ్ అయిపోవడానికి కారణం ఏంటి అనుకున్నట్లయితే, పేపర్లెస్గా పని అయిపోవాలి అనుకున్న నిర్ణయం ఒక్కటైతే, కస్టమర్లు ఇంట్లో ఉంటూనే సేవలు పొందాలి అని అనుకోవడం మరొక కారణము. ఇంకా యాప్ ద్వారా అయితే 24 గంటలు అప్లై చేసుకోవచ్చు. అదే బ్రాంచ్కి వెళ్ళాలంటే బ్రాంచ్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే అంతా ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. సడన్గా ఎస్బీఐ ఇంత అప్గ్రేడ్ అయిపోవడానికి కారణమైతే ఇదే అనమాట. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ కోసం లోన్లు ఇస్తుంటే వడ్డీ ఎంత అనేది ఎస్బీఐ చెప్పలేదు, కానీ ఆకర్షణీయ వడ్డీ రేటు ఉంటుందని అయితే చెప్పింది. ఇదివరకు కూడా బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్కి లోన్లు ఇచ్చేది, కానీ చాలా కండిషన్స్ పెట్టేది. పైగా బ్యాంకుకు రావాలి అనేది. ఇప్పుడు అవేవి లేవంటుంది, వెంటనే లోన్ ఇచ్చేస్తామంటుంది. మరో విషయం ఏంటంటే, దేశంలో మ్యూచువల్ ఫండ్స్కి లోన్లు డిజిటల్ రూపంలోనే ఇస్తున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అట. ఇక ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో యాప్లో కస్టమర్ల కోసం ఎంఎఫ్ యూనిట్లపై రుణం అందించే సదుపాయాన్ని కల్పించడం ద్వారా సంతోషంగా ఉందని అయితే కస్టమర్లు వ్యక్తం చేస్తున్నారు. ఎంఎఫ్లపై రుణాన్ని డిజిటలైజ్ చేయడం వలన కస్టమర్లు అంతా కూడా అంతరాలు లేకుండా, అంటే పేపర్లెస్, అలాగే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ప్రాసెస్ అయితే చేసుకోగలుగుతున్నారు. ఎస్బీఐలో మేము కస్టమర్లు ఎక్కువగా బ్రాంచ్కి రాకుండా టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ చెప్పారు.